ట్రంప్ జీ7 సమ్మిట్ నుంచి వెళ్ళిపోయాడు ఫాస్ట్‌గా. ఎందుకంటే ఇజ్రాయెల్, ఇరాన్ వార్ టెన్షన్స్ నేపథ్యంలో ఇజ్రాయెల్‌తో మీటింగ్ అవ్వటానికని అంటున్నారు. ఏంటంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్ ఇప్పుడు ఇంకొక బాంబ్ అటాక్ చేయబోతుంది. పూర్తిగా న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నింటిని నేలమట్టం చేయడానికి. ఇప్పుడు కొంచెం డీప్‌గా ఎక్కడో 10 అడుగులు 20 అడుగులు డీప్‌గా కొండల కింద న్యూక్లియర్ ఫెసిలిటీస్‌ని కొన్నింటిని దాచించింది. వాటిని డెస్ట్రాయ్ చేసే కేపబిలిటీ లేదు ఇజ్రాయెల్‌కి. అయితే బంకర్ క్లస్టర్ బాంబ్స్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి, పనిచేయవు. ఇప్పుడు అమెరికా ఇవ్వాలి. అమెరికా ఇస్తే కనుక అవి వాడతారు. ఈ మీటింగ్ కోసం అని చెప్పి వెళ్ళిపోయారు ట్రంప్ అబ్రప్ట్ గా జీ7 సమ్మిట్ నుంచి. స్టేట్ లీడర్స్ తో డిన్నర్ అయిన వెంటనే నిన్న అని చెప్పి. యాక్చువల్లీ మోడీతో కూడా మీటింగ్ అవ్వాల్సింది, కానీ వెళ్ళిపోయారు అనమాట ట్రంప్. అయితే ట్రంప్ కూడా ఏం చెప్పారంటే ఇరాన్ అనేది ముందే సైన్ చేసి ఉండాల్సింది. నేను చెప్పిన పీస్ డీల్ లో ఏంటంటే ఇరాన్ కి న్యూక్లియర్ వెపన్ ఉండే అవకాశం లేనే లేదు, ఉండకూడదు. దానివల్ల ఇదంతా తెచ్చుకుంటుంది, ఈ గొడవలు, ఈ యుద్ధాలు, ఇవన్నీ అని చెప్పి క్లియర్ గా చెప్పారు. ట్రంప్ వెరీ బ్లాంట్ గా అంటున్నారు ఇరాన్ కి న్యూక్లియర్ ఫెసిలిటీ అనేది ఉండకూడదు అని చెప్పి. నాకు తెలిసి ఇప్పుడు ఇజ్రాయెల్ తో కలిపి ఫైనల్ బ్లో చేస్తారేమో ఇరాన్ మీద, చూడాలి.